అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని ఇటికలపల్లి గ్రామ సమీపంలోనే ఉన్న ఆర్డిటి క్రీడా మైదానాన్ని మంగళవారం సాయంత్రం 5:30 గంటల నుంచి 7:30 గంటల వరకు ఆర్డిటి క్రీడా మైదానాన్ని పరిశీలించి అనంతరం వివిధ శాఖ అధికారులతో అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి సెప్టెంబర్ 22వ తారీఖు వరకు దులీప్ ట్రోఫీ కోసం భారత జట్టు క్రీడాకారులు ఇప్పటికే జిల్లా కేంద్రానికి చేరుకోవడం జరిగిందని, నగరంలో బస చేసే అలెగ్జాండర్ మాచినేని గ్రాండ్ హోటల్ వద్ద పటిష్ట భద్రతను ఏర్పాటు చేయాలని, క్రీడాకారులు నగరం నుంచి గ్రౌండ్ వచ్చే వరకు ఎస్కార్ట్ పైలట్ వాహనాలు ఉండాలన్నారు. ట్రాఫిక్ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. గ్రౌండ్ వద్ద సమన్వయం చేసుకొని పోలీసులు బందోబస్తు కూడా పటిష్టంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. మ్యాచ్ల నిర్వహణ సిబ్బంది పబ్లిక్ ఎంట్రీ పాసులు, విఐపి పాసులు వచ్చి వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖ అధికారులు సమన్వయం చేసుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసుకోవాలని, అదేవిధంగా ఆర్డిటి క్రీడా మైదానంలో దులీప్ ట్రోఫీ విజయవంతమయ్యేందుకు అన్ని శాఖ అధికారులు, పోలీస్ సిబ్బంది అంతా సహకారం అందజేయాలని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వివిధ శాఖ అధికారులు, పోలీస్ సిబ్బంది, బీసీసీఐ ప్రతినిధి అమిత్, ఏపీసీఏ ప్రెసిడెంట్ ప్రకాష్ రెడ్డి, ఆర్డిటి స్పోర్ట్స్ డైరెక్టర్ సాయి కృష్ణ, రంజిత్, క్రీడాకారుడు షాయిద్దీన్, ఆర్డీఓ వసంత్ బాబు, ఇతర వివిధ శాఖ అధికారులంతా కూడా పాల్గొన్నారు. crowd galleries and VIP areas. అక్కడ కూడా మీరు డీటెయిల్ ప్లాన్స్ పెట్టుకున్నారు. ఏ బ్లాక్ లో ఎంతమంది మ్యాచ్ నాట్ ఆన్ ద లాజిస్టిక్స్ ఇష్యూ. దట్ షుడ్ బి ది యాక్సెస్. సో gate 1, gate 2, gate 3 only police is managing the access, or you are also putting somebody from BCCI and VIP వచ్చే చోట